నమస్తే అండి. నమస్తే అమ్మా. మనకి రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చినప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి హిందూ అయినా సరే ముస్లిమ్స్కి ఎక్కువ ఫేవర్ చేస్తున్నారు అనేసి మాట్లాడుతున్నారు. దానికి మీరేం చెప్తారు? దానికి ఎలాగంటేనమ్మా, యాక్చువల్గా కాంగ్రెస్ అయితే అన్ని మతాలనే హక్కును చేర్చుకునేలాగానే ఉంటుంది. అందులో ముస్లిమ్స్ ఎక్కువ కాంగ్రెస్కి ఇది అవుతారు. కారణం ఏంటంటే మనకి బీజేపీ వాళ్ళు అంటే అది ఒక మతత్వ కింద లెక్కేస్తారు, కానీ అది వేరే. అది హిందూ మతంగా దానికి సపోర్ట్ చేయడానికి ఉంటుంది ఆ మతం లేదా ఆ పార్టీ. అయితే ఇక్కడ ఏంటంటే ఈ హిందూ మతానికి బీజేపీ సపోర్ట్ చేస్తుంది కదా, ముస్లిమ్స్ ఆటోమేటిక్గా కాంగ్రెస్కి కనెక్ట్ అవుతారు. ఎప్పుడైతే దీనికి వీళ్ళు అవుతున్నారు కాబట్టి మనం దీనికి వీళ్ళని సపోర్ట్ చేద్దాం, వీళ్ళని గెలిపించుకుందాం, వాళ్ళతో ఉంటే కనుక మనల్ని బతకనివ్వరు అన్న ఏదో ఒక చిన్న అభిప్రాయ భేదాల వల్ల వాళ్ళు వేరవుతారు తప్ప ఆ విధంగా కాంగ్రెస్ పార్టీకి అంటే రేవంత్ రెడ్డి గారికి అని కాదు. అక్కడ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా ముస్లిమ్స్ దగ్గర అవుతారమ్మా. ఆ విధంగా ముస్లిమ్స్కి ఫేవర్ చేస్తున్నట్టుగా అనుకుంటారు. దానికి ఏంటంటే ఆయన వీళ్ళకే చేయాలని ఏమి ఉండదు, ఆటోమేటిక్గా వీళ్ళ దానికి దగ్గర అవటం వల్ల అలాగ అనిపిస్తుంది అంతే. మరి అయితే ముస్లిమ్స్ అని కాదు, హిందూస్ అని కాదు, ప్రతి ఒక్కరు కూడా ఓట్లు వేశారు, గెలిపించేశారు. అలాంటప్పుడు ఓన్లీ నిన్న మహాశివరాత్రికి చూసుకుంటే మనకు బస్ ఛార్జెస్ కూడా 50% వరకు పెంచేశారనమాట. అంటే ఇది హిందూ పండుగ అని చెప్పేసి. మరి ముస్లిం పండుగ రంజాన్, బక్రీద్ ఇవి వచ్చినప్పుడు ఎందుకు బస్ రేట్లు పెంచట్లేదు అనేసి కూడా అడుగుతున్నారు. ఇదేంటంటే పర్టికులర్గా వీళ్ళ పండుగ వస్తేనే పెంచాలి, వాళ్ళ పండుగ వస్తే పెంచకూడదనే ఉండదమ్మా. వాళ్ళు ఒక 15వ తారీఖు 16వ తారీఖు ఏదో తారీఖు అనుకుంటారు, ఆ డేట్లో ఆ తారీఖుల్లో పెంచుతారు. దానికోసం శివరాత్రి వచ్చింది కాబట్టి శివరాత్రి రోజు హిందువులకి దెబ్బేసేద్దాం అన్న విధంగా ఈ రేట్లు పెంచడం ఉండదు. ఎందుకంటే ఆర్టీసీ బస్సు అనేది అందరూ ఎక్కుతారు. అది మన కాంగ్రెస్ వాళ్ళు ఎక్కాలి, లేదా తెలుగుదేశం వాళ్ళు ఎక్కాలి, లేదా బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కాలని ఉండదు, లేదా ముస్లిమ్స్ అని కానీ లేకపోతే హిందువులనే కాదు. అది ఆ టైంలో అదే బస్సు ముస్లిమ్స్ ఎక్కుతారు, హిందువులు ఎక్కుతారు కదమ్మా. అది పెద్ద ఇదేం కాదు. అయితే ఏంటంటే తిరుగుతారు అంటే అదే రంజాన్ టైంలో కూడా వాళ్ళకి పెంచుంటాయి కదా. అంటే ప్రత్యేకంగా ఆ డేట్లో పెంచితేనే వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు అని కాదు, అది ఎవరికైనా సమానమే ఆ రోజులో. అయితే ఇక్కడ మనం తేడాగా ఎప్పుడు తీసుకోవాలంటే, ఇప్పుడు సపోజు హిందువులకు మాత్రం అంటే హిందూ పండుగ రోజు మహాశివరాత్రి రోజు రేట్లు పెంచారనుకుందాం. అదే రేట్లు పెంచి ముస్లిమ్స్కి రేట్లు పెంచకుండా ఉండి హిందువులకు మాత్రమే పెంచేలాగుంటే అలా వేరే చూపించినట్టు అవుతుంది. అంతేకాకుండా ముస్లిమ్స్కి అదే రేటు, హిందువులకు అదే రేటు అయినప్పుడు అది ఏ డేట్ను పెంచినా ఒకటే, అంతే కదమ్మా. అది అలా తీసుకోవాలి తప్ప మనం దీనికోసం వాళ్ళు ఏదో చేశారని. యాక్చువల్గా ఇదంతా ఎందుకు వచ్చిందంటే ఫ్రీ బస్ ఇవ్వటం వల్ల వచ్చింది. ఫ్రీ బస్ ఇవ్వటం అన్నంత దరిద్రం ఇంకేది లేదని నా ఒపీనియన్. ఎందుకంటున్నానంటే ఒక 50 రూపాయలు, ఒక 30 రూపాయలు, ఒక 20 రూపాయలు పెట్టి వాళ్ళు బస్సు ఎక్కి ప్రయాణం చేయలేనంత స్థితిలో లేరు. ఆకలైతే 250 రూపాయలు పెట్టి ఆర్డర్ పెట్టుకుని మరీ తింటున్నారు. అటువంటి వాళ్ళు 20 రూపాయలు 30 రూపాయలు టికెట్లు కొనుక్కోలేంత దిక్కుమాల స్థితిలో అయితే లేరు. ఇంకో విధంగా అయితే ఆ ఫ్రీ బస్ పెట్టి వాళ్ళని అవమానించడం అని నేను అంటున్నాను. ఎందుకంటేనమ్మా వాళ్ళు ఇప్పుడు రెవెన్యూ నీ చేతులారా నువ్వు బాగొట్టుకుని ఇంకోళ్ళ దగ్గర దోసేద్దాం అనుకున్న ఆలోచనే చాలా తప్పు. ఇప్పుడు సపోజ్ ఫ్రీ బస్ పెట్టి ఇంకో 50% లేదా 40% రేట్లు పెంచేశారు. పెంచితే ఎవరికి ఉపయోగం? మగవాళ్ళకి పడిపోయింది, ఆడవాళ్ళకి నువ్వు ఫ్రీగా ఇచ్చానని చెప్తున్నావు. ఇది అల్టిమేట్గా వాళ్ళ జేబులో నుంచి ఏం పెట్టరన్న సంగతి ప్రజలు తెలుసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు మేము వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నామమ్మా, ఆవిడ ఫ్రీగా వస్తుంది, ఆవిడ ఫ్రీ టికెట్ కూడా నేను ఇక్కడ ఎక్కువ చేసి కొంటున్నాను ఇక్కడ. అది అందరూ తెలుసుకుంటే కనుక నీకు ఫ్రీ బస్, నీకు దండవరనైనా నీకు ఫ్రీ బస్ అవసరం లేదు, నువ్వు అందరికీ మామూలు రేట్లు పెట్టి చాలు, రేట్లు కూడా పెంచక్కలేదు, మామూలుగా నడుపని దండం పెట్టి మరీ చెప్తారు. అది అలాగ ఉండాలి కనమ్మా. ఫ్రీ బస్సులు ఇచ్చేసి తర్వాత దోసేసే విధంగా ఇచ్చేస్తే కనుక అల్టిమేట్గా గవర్నమెంట్కే లాభం తప్ప ఫ్రీ బస్ వల్ల ఏ లేడీస్ కానీ ఉపయోగం ఉండదు అనేది నా అభిప్రాయం. మరి హిందూస్కి కూడా సపోర్ట్ చేస్తున్నారు అనేసి అంటున్నారు. కాకపోతే చాలా వరకు కూడా వన్స్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే గుళ్ళు అనేది కూడా పగలగొడుతున్నారు అనమాట. రీసెంట్గా చూస్తే మనకు చార్మినార్లో కూడా ఒక గుడి పగలగొట్టారు. సో దీనిపైన ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనేసి అంటున్నారు. ఇదైతే అలా ఉండకూడదమ్మా, యాక్షన్ అయితే తీసుకోవాలి. అంటే హిందువుల మీద పక్షపాతం లేదా ముస్లిమ్స్ అంటే మంచి అభిప్రాయం ఉండటం అనేది ఏ ప్రభుత్వానికైనా అది కరెక్ట్ కాదు. అది కాంగ్రెస్ గవర్నమెంట్ అవచ్చు, ఏ గవర్నమెంట్ అయినా సరే ప్రజలు అందరూ ఓటేస్తేనే ఆయన గెలిచారు. అందరూ గెలిచినప్పుడు అది అందరికీ సమానంగానే వర్తించేలాగా వాళ్ళ పరిపాలన, వాళ్ళ విధానాలు వ్యవహరించాలి. కానీ ఇదిగో వీళ్ళు ముస్లిమ్స్ అయితే మనం ఏం చేయకూడదు, హిందువులు గుళ్ళు ఉంటే పగలగొట్టేయాలి లేదా పడగొట్టేయాలి అన్న విధానాలు ఉండటం అనేది వాళ్ళకే దెబ్బ భవిష్యత్తులో.
అందువల్ల ఏంటంటే అలా ఉండకూడదు అనేది నా అభిప్రాయం అమ్మ. అలాగే ఎప్పుడో కానీ ఉండరు, ఏదైనా అడ్డు అయితే పడగొడతారేమో. కానీ గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని రోడ్లకు వైండింగ్ వచ్చినప్పుడు అడ్డంగా ఉన్నాయని పడగొట్టినట్టు కొంతమంది చెప్పారు. దాన్ని వాళ్ళు రికవరీ చేసుకున్నారు, మళ్ళీ అధికారంలోకి వచ్చి అది ఓకే. కానీ కావాలని పడగొట్టడం, ఇదిగో ముస్లిమ్స్ అయితే మసీదులు ఉంచుకుని హిందువులు అయితే గుళ్ళు పగలు కొట్టేద్దాం అనుకోవటం అయితే చాలా తప్పు. దానికి మాత్రం ఫలితం అయితే అనుభవిస్తారు. ఎవరిదైనా ఏ మతాన్నైనా ఏ కులాన్నైనా గౌరవించేలాగానే మన అభిప్రాయాలు ఉండాలి, మన ప్రభుత్వాలు ఉండాలి. తీసుకునే అవకాశం ఉంది. దానికి ఏమన్నా రిపోర్ట్లు ఎత్తుతున్నారేమో, యాక్షన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. లేదా ఆ ప్లేస్ ఒకవేళ నిజంగా ప్రభుత్వానికి కానీ లేదా రహదారికి కానీ ఏదైనా అడ్డొస్తే కనుక కొంచెం దాని దగ్గరగానైనా వేరే చోటైనా అంతకంటే పెద్ద గుడి కట్టేలాగా ఉండాలి. అంతేగాని హిందువుల్ని లేదా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఏది ఉండకూడదు అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ తల్లి.